స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మేము ప్రార్థించి ఆశించి నిరీక్షించిన రీతిగా ప్రతి మాసం ఈ రెండవ ఒక్క దినం కూడికను ఏర్పాటు చేయండి. మీరు కృప చూపుతున్నందుకు మీకు వందనాలు ప్రభువా. ప్రత్యేకంగా స్థానిక సంఘాన్ని ఆయన బలపరచడానికి, స్థానిక సంఘాన్ని ఆయన ఉజ్జీవపరచడానికి అయా ప్రతి మాసం కూడికను బట్టి వందనాలు. దైవజనులు మా మధ్యకి తీసుకుని వచ్చి వర్తమానం వినిపించడానికి మీరు కృప చూపుతున్నారు. మీ స్తోత్రాలు తండ్రి. అయా కరెంటు కొంత ఇబ్బంది కలుగు చేస్తున్నాయి, మీరు కనికరించండి, కృప చూపండి. అయా ఈ కోరికల ప్రారంభం ముగింపు తండ్రి తండ్రి దయగల ఆస్తంలో భద్రపరిచి మీరు మాత్రమే మహిమపరచబడమని యేసుక్రీస్తు వారి శక్తిగా నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దైవజనులు మా మధ్యకు రాజ్ కుమార్ గారు వచ్చినారు కనుక వారికి అవకాశాన్ని వారికి సమయాన్ని ఇస్తున్నాం. దైవజనులు రాజ్ కుమార్ గారు వచ్చి వాక్య సందేశాన్ని ఇస్తారని మనం చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రేమ కలిగిన దేవుడు తన కృప చేత మరి ఈ దినం మీ మధ్య ఉండటం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ప్రభు తన కృప చేత మరి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ సేవకులకి వారికి పెద్దలకి ప్రత్యేక నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా వందనాలు ఉన్నారు. రైట్, మంచిది. వాక్యం వైపు మనస్సు పెడదాం. బ్యాక్ సైడ్ బయట ఉండే బాక్స్ కొద్దిగా ఇటు సైడ్ తిప్పితే బాగుంటుందేమో నేను ఆలోచన ఉంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. తర్వాత ఎవరన్నా ఒకరు చదవడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన కృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీకు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణుడుగా చేసి స్థిరపరిచి బలపరచును. బైబిల్ ఉన్న వారందరూ, చదువొచ్చిన వారందరూ నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన కృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీకు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీరెంతే నమ్మదగిన దేవుడు. నీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. 2 సంవత్సరముల నుంచి మీరు జరిగిస్తున్న యొక్క పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. నీ మాటలు పంచుకోవడానికి, నీ మాటలు వినడానికి, నీ మాటలు నేర్చుకోవడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. చేరు వచ్చిన మా ప్రియులను బట్టి నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కనికరించండి. నాతో మాతో మీరు మాట్లాడి మహిమపరచబడండి. నీ చిత్తమైతే మరి నాయన వాతావరణం అనుకూలపరిచారు. కరెంటును కూడా నీ చిత్తం మేరకు రావడానికి సహాయం చేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని ముందున్న సమయం నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేసేటికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ. రైట్, మంచిది. అందరికీ వందనాలు. అంత బాగున్నారు కదా? ప్రభు తన కృప చేత మనములను ఆయన సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధిలో సమకూర్చిన విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన దేవుడు తన కృప చేత మరి ఎంతోమందికి సమయం లేదు. ప్రభు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిలో సమకూర్చిన విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. పేతురు గారు మరి రాసిన 2 పత్రికలు దైవ గ్రంథంలో మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక. మనకు తెలుసు ఈ పేతురు భక్తుడు మరి
యేసు ప్రభు 12 మంది శిష్యులలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నట్టుగా మనం చూడగలం. 4 సువార్తలో ఈ పేతురు గారిని గురించిన సంగతులు మనం చూడగలం. అంతేకాదు అపోస్తుల కార్యంలో కూడా ఈయన పరిచర్యను మనం గమనించగలం. పిల్లరా, మనకు తెలుసు పేతురు అంటే ఏం చేసేవాడని, చేపలు పట్టేవాడు అని. పేతురు ప్రభుతో ఏమని చెప్పాడని సహజంగా మనకు తెలుసు. ఏం చెప్పాడు? నేను ఏం చెప్పలేదా? ప్రభుతో ఏం చెప్పాడు? నేను నిన్ను వెరుగనని చెప్పను అన్నాడు. చెప్పాడు అన్నమాట. చెప్పాడు. పిల్లారా గమనించాలి. కానీ ఆ విషయంలో కోడి కూయక ముందే 3 పర్యాయములు నేను నిన్ను వెరుగనని చెప్పాడు. 3 పర్యాయములు మరి చెప్పిన తర్వాత మరి ఆ పరిస్థితులన్నీ మనం గమనించగలం. తుదకు వేరీతిగైన మరి దేవుని చేత చాలా గొప్పవాడిగా చెప్పబడినవాడు, దేవుని చేత ప్రత్యేకంగా వెన్నుకున్నవాడు. పేతురు జీవితంలో మనం చాలా విషయాలను జాగ్రత్తగా గమనించినట్లయితే పేతురు ప్రతి విషయంలో ప్రభు దగ్గరగా ఉండేవాడు, ప్రభుతో మాట్లాడడానికి ప్రయత్నం చేసేవాడు. వినండి, పేతురు ప్రభు నీటి మీద నడుస్తుంటే ప్రభువా నేను కూడా నడవడానికి సెలవిమ్మని చెప్పినవాడు. తర్వాత మునిగిపోయాడు, తర్వాత నిలబడ్డాడు. తర్వాత సంగతి ముందు మాత్రం ఏం చేశాడు చెప్పండి? నీటి మీద నడిచిన యేసు ప్రభు తర్వాత ఒక వ్యక్తి ఎవరు అంటే ఆయన పేతురు అనే మాట మనం చూస్తాం. అంతేకాదు మరి ప్రభువారు మరి ఏకాంతంగా తన శిష్యులతో ఉన్నప్పుడు ఆయనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు కత్తి తీసి ఒక సైనికుడు చెవు నరికేశాడు. మా ప్రభును పట్టుకుంటావా నువ్వు? ఎంత ధైర్యం నీకు? నీ తల ముక్కలు నరికేస్తాను అనుకున్నాడేం బహుశా. నేను అనుకుంటాను తలకి పేరక చెవుకు పడింది, అది ఎంతిక చెవు తెగిపడింది. అంటే పేతురులో ఉన్న విషయాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. అరే ఈ మేడగది సందేశంలో కూడా మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని చెప్పినప్పుడు ఇలా చెప్పాడు, ప్రభువా నేనా ప్రభువా అన్నాడు. అంతేకాకుండా ఇంకో మాట చెప్పాడు, ప్రభువుని అడగమని పేతురు యెహోనులు ఇద్దరు మాట్లాడుకున్నట్టుగా ఆ సంభాషణ కూడా మనం అక్కడ చూడగలం. అంటే ప్రతి విషయంలో కూడా ఎలా ఉండేవాడు చెప్పండి? ముందుండేవాడు. నీ కోసం ప్రాణం పెడతానని చెప్పిన వ్యక్తి ఎవరు? పేతురే. నన్ను చంపితే కానీ నిన్ను చంపడానికి లేదన్నాడు. కానీ ప్రభువారిని పట్టుకున్నప్పుడు పారిపోయాడు. పారిపోయిన వాడే కానీ దూరం నుండి ప్రభుని అమ్మడిస్తున్నవాడు, ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నవాడు, పశ్చాత్తాపడినవాడు, ఎలుపలిగిపోయి పశ్చాత్తాపడి వేడ్చెను అనే మాటలు మనం చూస్తాం. ఆ మాటలు జ్ఞాపకము చేసుకొని ప్రభు తనతో చెప్పిన మాటలు, ఆ సంగతి మనం గమనించాలి. ఒకప్పుడు బలహీనుడే కానీ, ఒకప్పుడు దేవుని చేత గొప్పవాడని పిలువబడిన వాడే కానీ బలహీనులమైన మనలను బలపరచుటకు పేతురు ద్వారంగా ప్రభు మనకి ఈ పాటలను నేర్పిస్తూ ఉన్నాడు. పిల్లలు గమనించాలి. 4 సువార్తలలో ఆ మాటలు మనం చూస్తే లూకా రాసిన అపోస్తుల కార్యంలో మరి పేతురు గారి ప్రసంగంలో 3000 మంది ప్రభుని నమ్ముకున్నట్టుగా మనం చూడగలం. అంటే నాటి దినాలలో ఉండే శాస్త్రులతో పరిశీలతో ప్రధాన యాజకులను ఎదిరించిన ఒక గొప్ప ధైర్యం కలిగిన వాడు పేతురు అనే మాటలు మనం చూడగలం. ఇలా చెప్పారు, మేము నువ్వు చెప్పిన మాట వినేమా, మా దేవుడు చెప్పిన మాట వినేమా? మా దేవుడు చెప్పిన మాట మేము వింటామని చెప్పినవాడు. ప్రభు కొరకు సాక్షిగా ఉన్నాడు. మాట తప్పిన వాడే కానీ, పారిపోయిన వాడే కానీ, దూరంలో ఉన్నవాడే కానీ తన తప్పును, తన లోపాన్ని, తన బలహీనతను తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ప్రభు పాదాలు పట్టుకొని
కన్నీరు కార్చాడు, ప్రభు చేత క్షమించబడిన వాడిగా ఉన్నాడు, ప్రభు కొరకు ఒక గొప్ప సేవకుడిగా పనిచేశాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పిల్లరా, పేతురు గారి పరిచర్య చాలా అద్భుతం. యేసు ప్రభు శిష్యులలో 12 మంది ఉండగా 12 మందిలో పత్రికలు రాసిన వారిలో 2 పత్రికలు రాసిన ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన పేతురు అనే మాట మనం చూడగలం. బలహీనుడే కానీ ప్రభు చేత బలపరచబడ్డాడు. బలహీనుడే కానీ దేవుని బలాన్ని పొందుకున్నాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఈ 2 పత్రికలు, పేతురు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక పేతురు గారే స్వయంగా తన స్వయాస్తాలతో రాశాడు. కానీ చాలా మూల్యమైన సంగతులు ఆయన తెలియజేసినట్టుగా మనం చూడగలం. మనం ఒక మాటను చదువుకున్నాం ఇక్కడ. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీకు కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట అన్నాడు. కొంచెము కాలం మీకు శ్రమలు ఉన్నాయి, కొంచెము కాలము శ్రమలు ఉన్నాయి. తానే మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. 3 విషయాలు చెప్పాడు. తానే మిమ్మల్ని ఏం చేస్తాడు చెప్పండి? పూర్ణులుగా చేస్తాడు, 2 స్థిరపరుస్తాడు, 3 బలపరుస్తాడు. శ్రమలో పూర్ణులుగా చేయబడుట ఉంది, శ్రమలో స్థిరపడుట ఉంది, శ్రమలో బలపడుట ఉంది. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. శ్రమ పడిన పిమ్మట కొంచెము కాలము. ప్రభు నమ్ముకున్నవారు, ప్రభు రక్తములో కడగబడిన వారు, మారు మనసు పొందిన వారు, లోకాన్ని పాపాన్ని విసర్జించిన వారు, ప్రభులో స్థిరంగా, నమ్మకంగా, బలంగా, ప్రార్థనపూర్వకంగా, యథార్థంగా జీవించేవారు శరీరకంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న పరిస్థితులు మనం చూడగలం. కారణం ఏదైనా కావచ్చు. మానసికంగా కృంగిపోతూ, శారీరకంగా అనారోగ్యతను కోల్పోతూ, పిల్లల వలన, భర్త వలన, భార్య వలన, తల్లి వలన, తండ్రి వలన, అత్త వలన, కోడల వలన, తుదకు ఏ రీతి అయినా ఇరుగు పొరుగు వారి వలన, బంధువుల వలన, రక్త సంబంధుల వలన కావచ్చు. కానీ క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వ్యక్తి, క్రీస్తు యేసు చేత పిలువబడిన వ్యక్తి, క్రీస్తు యేసు చేత ఎన్నుకోబడిన వ్యక్తి ప్రభు మీద ఆధారపడితే, ప్రభు మీద ఆనుకుంటే వారిని పూర్ణులుగా చేస్తాడు. శ్రమలలో పూర్ణులవుతారు, పూర్ణులుగా చేస్తాడు. ఎంత అద్భుతమైన మాట అండి. ఏమన్నాడండి? సంపూర్ణుడుగా చేసి అన్నాడు, 2 స్థిరపరిచి అన్నాడు, 3 బలపరిచి అన్నాడు. శ్రమలలో సంపూర్ణత ఉంది, శ్రమలలో స్థిరపడుట ఉంది, శ్రమలలో బలపరచబడుట ఉంది. ప్రభు కొరకు శ్రమలు అనుభవించబడిన వాడిగా ఉన్నాడు. శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ప్రభు కొరకు సాక్షిగా ఉన్నాడు, హతసాక్షి అయ్యాడు, పూర్ణులుగా జీవించాడు, స్థిరపరచబడ్డాడు, బలపరచబడ్డాడు. ఎవరు చెప్పండి? పేతురు. చెప్పండి, ఎవరు? పేతురు. నాటి సార్వత్రిక సంఘముగా కూడుకుంటున్న మనకి మరి ఈ యొక్క పేతురు గారి ద్వారంగా ప్రభు ఇస్తున్న సందేశం ఏంటంటే, రక్షించబడిన వారు, ప్రభువు చేత పిలువబడిన వారు, క్రీస్తు యేసు మహిమలో ముందుకు సాగుతున్నాగా మీరు శ్రమపరచబడుతున్నప్పుడు మీరు పూర్ణులుగా చేయబడతారు, మీరు స్థిరపరచబడతారు, మీరు బలపరచబడతారు అని చెప్తా ఉన్నాడు. పిల్లలు గమనించాలి. ఒక మాట చూడండి, దాడిపోదాం. మనందరికీ తెలిసిన మాట. దైవ గ్రంథంలో వాక్యం వైపు మనసు పెడదాం. ప్రేమ కలిగిన దేవుడు కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్పాడు. పిల్లలు గమనించాలి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం చూడండి,
11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి. అమ్మా, ఎవరి నిమిత్తం నిందించబడుతున్నాం? ఎవరి నిమిత్తం దూషించబడుతున్నాం? ఎవరి నిమిత్తం వేలన చేయబడుతున్నాం? పుల్లారా, చాలామంది ఎవడి కర్మవాడు అనుభవించక తప్పదంటారు. ఎవడు చేసిన దానికి వాడు పొందక వాడి క్రియల చొప్పున ప్రతిఫలాన్ని పొందుతాడు. అది దైవగ్రంథం చెప్తున్నమాట. నేటి దినాలలో చాలామందిని మనం చూడగలం. లోకంలో జీవిస్తున్న వ్యక్తి, పాపములో జీవిస్తున్న వ్యక్తి, లోకాన్ని పాపాన్ని మరి అనుభవిస్తూ ఆనందిస్తూ సంతోషిస్తున్న వ్యక్తి తాను బాగా సంతోషంగా ఉన్నాను అనుకుంటాడు, తాను ఆనందంగా ఉన్నాను అనుకుంటాడు. సంతోషం అంటే ఇలా ఉండాలి కదరా అన్నట్టుగా ఉంటాడు. ఆలోచన చేయాలి. ప్రభువుని నమ్ముకొని దేవుని మహిమలో ముందుకు సాగుతున్న వ్యక్తి, ప్రభువు కొరకు నమ్మకంగా ఉంటున్న వ్యక్తి, ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తుంది. నా నిమిత్తము జనులు ప్రార్థనకు వెళ్ళటం వలన, ప్రార్థన చేయటం వలన, దైవ గ్రంథాన్ని చదువుటం వలన, సువార్త ప్రకటించటం వలన, దేవునికి విరోధమైన కార్యక్రమాలు నేను చేయనని చెప్పుట వలన, ప్రభులో స్థిరంగా బలంగా సంపూర్ణులుగా ఉండుటకు ప్రభు మీద ఆధారపడుట వలన జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకుతారు. కానీ మీరు సంతోషించి ఆనందించండి, సంతోషించండి, ఆనందించండి. దేవుడు మిమ్మల్ని పూర్ణులుగా చేయబోతున్నాడు, మిమ్మల్ని బలపరచబోతున్నాడు, మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు, చేసిన తప్పును బట్ట చేయని తప్పును బట్ట నిందించుట, చేసే తప్పును బట్ట చేయని తప్పును బట్ట నిందించుట, అబద్ధంగా చెయ్యని నేరం, చెయ్యని తప్పు, చెయ్యని పాపం మోపి వేలుబెట్టి చూపిస్తున్న పరిస్థితి. చేస్తే దాని క్రియలను తప్పించుకోలేవు, జాగ్రత్త. నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా కావచ్చు. యేసుక్రీస్తుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని నేను రక్షించబడ్డానని చెప్పుకుంటూ జీవితంలో, బ్రతుకులో, హృదయంలో మార్పు లేకుండా దేవునికి విరోధమైన అపవిత్రత కలిగి జీవిస్తే నష్టపోతాము. దేవుణ్ణి నమ్ముకొనటం వలన నువ్వు పడుతున్నాను అనుకోవడం నీ అపోహ. నువ్వు మారవలసిన స్థితి చాలా ఉంది. రక్షించబడ్డామని చెప్పుకుంటున్న వారిలో మార్పు చెందుట చాలా అవసరం. శోధించబడుతున్నావు, లేదు శ్రమ పెట్టబడుతున్నావు, లేదు హింసించబడుతున్నావు, లేదు నిందించబడుతున్నావు, అది ప్రభు నిమిత్తమా? నువ్వు చేసిన తప్పును బట్టా? ఏమో చాలామంది ఏమంటున్నారు, దేవుని నమ్ముకున్నావే, ప్రార్థనకి వెళ్తావే, రొట్టె ఇరుస్తావే, పాటలు పాడతావే, ప్రార్థన చేస్తావే, ఇట్టెందుకు చేస్తున్నావు? ఇది తప్పు కదా. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. చేస్తూ ఉంటే, అనుసరిస్తూ ఉంటే, ఎదుటివారు వేలు పెట్టి చూపిస్తే చేసిన దానిని బట్టి నువ్వు నిందించబడుట దానికి సరిపోయిన వాడివే. కానీ చేయకుండా కూడా నిందించబడుతున్నావు, చూసావా? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారా, అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకుతారు. మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. దేవుడు మిమ్మల్ని పూర్ణంగా చేస్తాడు, బలపరుస్తాడు, ప్రభువులో పూర్ణులుగా చేస్తాడు, ప్రభువులో బలపరుస్తాడు, ప్రభువులో స్థిరపరుస్తాడు. ప్రభువు మీద ఇంకా ఆధారపడడానికి
మిమ్మల్ని అందరినీ నేను ఒక మాట అడుగుతున్నా, ఇక్కడ ఉన్న వారందరికీ బైబిల్ తెలిసిన వాళ్ళే. చెయ్యని నేరము అనుభవించిన వ్యక్తి ఎవరు చెప్పండి బైబిల్లో? ఒక వ్యక్తిని ఎవరైనా మీకు గుర్తున్న వ్యక్తి? యేసు. వెరీ గుడ్ తల్లి. ఎవరు చెప్పండి? చెయ్యని నేరం, చెయ్యని తప్పు, చెయ్యని నింద, పిల్లలు గమనించాలి. పట్టుకున్నారు, తీసుకున్నారు, ఎక్కడేశారు? చెరసాలలో వేయబడ్డాడు. అన్నలకేమన్నా కీడు చేశాడా? చేయలే. అన్నలు కూడా ఏం చేశారు? బంధించారు, గుంటలో వేశారు, అమ్మేశారు. కీడు తలపెట్టిన వాడు కాదు. ఐగుప్తులో యోసేపు ఉన్నాడనే సంగతి వారికి తెలియదు. కానానులో కరువు రాగా ఐగుప్తుకి వెళ్ళారు, ధాన్యం అక్కడ ఉందని. యోసేపు గుర్తుపట్టాడు. 10 మంది వెళ్ళారు. మీరు పలానా వ్యక్తులు కదా? అవును. ఇలా పరిస్థితులన్నీ చెప్పాడు. ఏమా వినండి. ఇంకో సోదరుడు ఉన్నాడు కదా, ఏమయ్యాడని అడిగాడు. యోసేపు అనే ఒక వ్యక్తి కూడా ఇంకెవరన్నా ఉన్నారంటే వాళ్ళ చేతనే చెప్పించాడు. ఆ వ్యక్తి ఏమయ్యాడు? ఊరి ఎంతరా, నేనే రా నాయన, నా మీదనే వెళ్ళిపోయాడు, లేడు, చచ్చిపోయాడు అన్నట్టు చెప్తున్నారే, ఎంత దుర్మార్గం అన్నట్టుగా ఆలోచన వచ్చిందేమో బహుశా. కానీ ఒక విషయాన్ని గమనించాలి, వారిని అత్తుకున్నాడు, ఏడ్చాడు. ఏమ్మా, బంధించిన వ్యక్తిని, హింసించిన వ్యక్తిని, అమ్మివేసిన వ్యక్తిని వస్త్రహీనుడిగా ఒక పశువు నమ్మినట్టు ఐగుప్తుకు అమ్మేశారు. అలాంటి అన్నలని ఏం చేశాడు చెప్పండి? అన్నలారా, మీ నిమిత్తము మిమ్మల్ని పోషించుట కొరకు దేవుడు నన్ను ఈ ఐగుప్తుకు పంపించాడు. మీరు నన్ను బంధించినందుకు, గుంటలో వేసినందుకు, పైకి తీసినందుకు, అమ్మేసినందుకు మీరు భయపడవద్దు. నేను మిమ్మల్ని ఏ హాని చేయను. ప్రేమ కలిగిన దేవుడు ముందుగా ఆలోచన కలిగిన వాడిగా నన్ను ఇక్కడికి పంపించాడు. నేను మీకు ఏ హాని చేయను. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రభువులో స్థిరంగా ఇంత ఘోరమైన దుష్కార్యములు చేసి దేవుని దృష్టికి పాపం కట్టుకుంటానన్నాడు. పాపముని విడిచిపెట్టి, పాపాన్ని వదిలిపెట్టి, పాపానికి భయపడి పారిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళి బంధించి చెరసాలలో వేశారు. నా మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి. యోసేపు విజన్, యోసేపుకు తెలుసు. యోసేపు పట్ల దేవుని ప్రణాళిక తెలుసు. ప్రేమ కలిగిన దేవుడు కలల ద్వారంగా ముందుగానే బయలుపరిచాడు తండ్రి ఇంట ఉన్నప్పుడు. ప్రభు చెప్పాడు, యోసేపు నిన్ను పూర్ణులుగా చేయబోతున్నాను, నేను స్థిరపరచబోతున్నాను, నిన్ను బలపరచబోతున్నాను. నీ స్వజనుల పట్ల నువ్వు వేదికగా ఉంటావు, ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు, శోధించబడతావు, శ్రమ పెట్టబడతావు, నిందించబడతావు. నా నిమిత్తము నాలో నువ్వు స్థిరంగా, బలంగా, నమ్మకంగా ఉండుట కొరకు అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలికి నేను నిందిస్తాను. తండ్రితో ఏం చెప్పారు? అబద్ధంగా చెప్పారు లేదా? అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలికి, ఇది నీ కుమారుడిదో కాదో చూడు, ఈ వస్త్రము నువ్వు ప్రేమతో కుట్టించిన వస్త్రము. అబద్ధం చెప్పారు. ఏ అడవి మృగము నీ కుమారుని చీల్చివేసిందో అది మాకు తెలియదు అన్నట్టు చెప్పారు. ఒక జంతువును, ఒక మేకను ఏదో వధించి ఆ యొక్క వస్త్రాన్ని ఆ రక్తంలో ముంచి తీసుకెళ్లారు. తండ్రికి ఏం చెప్పారు? అబద్ధం చెప్పారు. పోతిఫరు భార్య భర్తకి ఏం చెప్పింది చెప్పండి? అబద్ధం చెప్పింది.
నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెప్పండి చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందిస్తారు. సంతోషించి ఆనందిస్తారు. ప్రభు శరసాలలోనే ఉంచడు. యేషేబుకు తెలుసు ఆ సంగతి. అంచెలంచెలుగా ప్రభువు యేషేబును దీవించబోతున్నాడు తెలుసు. తండ్రి లేడు, తల్లి లేదు, దైవ గ్రంథం లేదు, ధర్మశాస్త్రం లేదు, స్నేహితులు లేరు, రక్త సంబంధం లేదు, స్వజనులు లేదు. నాటి దినాలలో యేషేబుకు ఎటువంటి ఫెలోషిప్ సహవాసము లేదు. అయినా స్థిరంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, క్రీస్తు యేసు నందు ఉన్నాడు. శరపరచబడిన యేషేబు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకుతారు. తండ్రికి అబద్ధం చెప్పారు, భర్తకు అబద్ధం చెప్పింది. సంతోషించి ఆనందించండి. యేషేబును దేవుడు పూర్ణులుగా చేశాడు. యేషేబును దేవుడు స్థిరపరిచాడు. యేషేబును దేవుడు బలపరిచాడు. ప్రేమ కలిగిన దేవుడు పేతురు గారి జీవితాల అనుభవాలలో నుండి ప్రభువు నాకు తెలియదని బొంకి అబద్ధము 1కి 3 సార్లు చెప్పిన వ్యక్తి తాను పూర్ణులవుట ఏంటో చెప్తున్నాడు. స్థిరపడుట ఏంటో చెప్తున్నాడు. ప్రభు చేత బలపరచబడుట ఏంటో చెప్తున్నాడు. శ్రమ పొందిన పిమ్మట అన్నాడు. శ్రమలలో ఏముంది చెప్పండి? విధేయత లేదు, స్థిరపరచబడుట నేర్చుకున్నాడని సత్యాన్ని గమనించాలి. శ్రమలలో స్థిరత్వం. శ్రమలలో స్థిరత్వాన్ని నేర్చుకున్న యేషేబు, శ్రమలలో స్థిరత్వాన్ని నేర్చుకున్న పేతురు. మనకు మాట చూడండి, దాడిపోదాం. ఎబ్రీయులకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయం చూస్తారా? 7వ వచనం. 5:7 ఎబ్రీయులకు రాస్తున్న పత్రిక. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు గలవాడైనందున ఆయన అంగీకరించబడి. 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. శ్రమలలో విధేయత. ఏమ్మా, శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. శ్రమలలో లోబడుట, శ్రమలలో స్థిరపరచబడుట, శ్రమలలో భక్తి కలిగి ఉంట. ఇది కూడా యేసేపుకు సరిపోతుంది. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిన మాట. ఇది శ్రమలలో విధేయత. శ్రమలలో ఏంటి చెప్పండి? విధేయత. చెప్పండి అందరూ, శ్రమలలో విధేయత. ముందు చూస్తాం శ్రమలలో ఏంటి? స్థిరత్వం. చెప్పండి, మొదటి మాట శ్రమలలో స్థిరత్వం, రెండవ మాట శ్రమలలో విధేయత. శ్రమ దినమునను కృంగిన వెడల చేతగాని అవుతావు, చేతగాని వాడి అవుతావు. రక్షించబడిన నీవు, మారు మనస్సు పొందిన నీవు, యేసు రక్తంలో కడగబడిన నీవు, శారీరకంగా ఉన్నాము కనుక అనేక రీతిలుగా కుంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనేక రీతిలుగా వేదన, దుఃఖము, బాధ, నిట్టూర్పు, మానసికంగా శారీరకంగా కృంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ప్రభులో స్థిరంగా ఉంటే, ప్రభు సహాయాన్ని ఆశ్రయిస్తే, ప్రభు పాదాల చెంత చేరితే విధేయతను నేర్చుకుంటా. విధేయత నేర్చుకుంటా.
విధేయుడయ్యాడు మన ప్రభువు. శ్రమలలో విధేయత. ఎంత విధేయుడయ్యాడు, ఎంత తగ్గించుకున్నాడు. శిష్యుల పాదాలు పట్టుకోవడానికి వెనుదీయలేదు. తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మహిమను వీడి, రాజరికాన్ని వీడి, అధికారాన్ని వీడి, సింహాసనాన్ని వీడి, మానవ ఆకారంతో, మానవ పోలికతో, రక్తమాంసములు గలవాడిగా ఈ లోకానికి వచ్చాడు. కొట్టబడుతున్నాగా, విడవబడుతున్నాగా, గాయపరచబడుతున్నాగా, దూషించబడుతున్నాగా, శ్రమ పెట్టబడుతున్నాగా, నిందిస్తున్నాగా విధేయుడిగా తను తాను అప్పగించుకున్నాడు. ఉమ్ము ఊసే వారికి ముఖము దాచుకోలే, కొరడాలతో కొట్టేవారికి ఈపు దాచుకోలే, చీలలు కొట్టేవారికి కాళ్ళు చేతులు దాచుకోలే, తన శరీరాన్ని అప్పగించాడు. ఎంత విధేయుడయ్యాడు ప్రభు. శ్రమల వలన విధేయత. శ్రమల వలన ఏంటి చెప్పండి? విధేయత. విధేయత. విధేయత కలిగిన వారిగా మనం ఉండాలి. యాచనలు సమర్పించాలి. ప్రార్థనలు, యాచనలు సమర్పించు. భయభక్తులు కలిగి ఉన్నందున అన్నాడు. పిల్లారా గమనించ, మరలా చెప్తున్నా, చాలామంది చేసిన తప్పును బట్టి అనుభవిస్తూ ఉంటారు. దీన్ని బట్టి చెప్పండి, నేను చేసుకుందే నేను అనుభవిస్తున్నానని చెప్తుంటారు. అప్పుడప్పుడు ఒప్పుకుంటారు. ఎందుకు ఇలా అయ్యావంటే నేను చేసిందే నాకు కలిసి వచ్చింది, వీటన్నిటి కారణం నేనే అంటుంటారు కదా. ఎందుకు ఎట్ట చేసుకున్నావు, ఎందుకు ఇట్ట అయింది, ఎందుకు ఈ పరిస్థితి, కారణం నేనే అని చెప్తుంటారు. అర్థమవుతుంది, ప్రభు పాఠాలు నేర్పిస్తాడు. త్రాగుబోత, దొంగ, వ్యభిచారి, అబద్ధికుడ, మోసగాడ, నామకార్థ క్రైస్తవుడా, ఏదో ఒక రీతిగా ప్రభు ఆ వ్యక్తికి పాఠాలు నేర్పిస్తాడు. ఈ అపవిత్రత నుండి, ఈ దుర్మార్గత నుండి, ఈ చెడుగు నుండి, ఈ పాపము నుండి నేను దూరపరచబడాలి, విడిచిపెట్టాలి అనుకుంటాడు. ఇది నాకు మంచిది కాదు అనుకుంటాడు, కానీ దానిలోనే జీవిస్తాడు. చేయకూడదు అనుకుంటాడు, చేస్తాడు. అనుసరించకూడదు అనుకుంటాడు, అనుసరిస్తాడు. చూడకూడదు అనుకుంటాడు, సీరియళ్ళు, సినిమాలు, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, సెల్ ఫోన్లో చూసేస్తూ ఉంటాడు. సీరియళ్ళు చూడకూడదు అనుకుంటారు చాలామంది అక్కోళ్ళు, చూసేస్తూ ఉంటారు. పాపం అనుకుంటారు నేను దేవుని నమ్ముకున్నా చూడకూడదు, కానీ చూస్తారు. మానుకుంటే బాగుండయ్యా, మానుకుంటే బాగానే ఉంటుంది. ఇటీవల ఒక 70 years ఓల్డ్లో ఉండే ఒక వ్యక్తితో నేను మాట్లాడాను. అంకుల్ చాలా జాగ్రత్తగా గమనించు, వృద్ధాప్రయానికి వచ్చావు, ఆంటీ గారు చనిపోయారు, మరణానికి సమీపించబడి ఉన్నావు, నువ్వు కానీ నేను కానీ, ప్రభు అంటే లెక్కలేదు నీకు, ఇకనైనా మార్పు చెందవా? ఎన్నో అనారోగ్యతలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ప్రాణాపాయాలు, ఎన్నో ప్రాణగండాలు, ఎన్నో ఐసీయూ సెక్షన్స్, ఎన్నోసార్లు అంబులెన్స్ ఎక్కావు, ఎన్నోసార్లు హాస్పిటల్కి వెళ్ళావు, ఎన్నో టెస్టులు జరిగాయి. అయినను ప్రభు కరుణా సంపన్నుడైంది తన కృప చేత ఇకనైనా నువ్వు రూపాంతరం చెందుతావని, ఇకనైనా పరిపూర్ణత కలిగి ఉంటావని, ఇకనైనా ప్రభుని హృదయంలో చేర్చుకుంటావని, ఇకనైనా నువ్వు మారు మనస్సు పొందుతావని ప్రేమ కలిగిన దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆయన మానవుడికి అర్థం కావట్లే, మానవుడికి అర్థం కావట్లే. మైక్ ద్వారా వింటున్న నా ప్రియ తల్లిదండ్రులారా, దేవుని సన్నిధికి చేరి వచ్చిన నా ప్రియ సోదరి సోదరులారా, ఆలోచన చేయండి. ఈ కూడికలో ఆలోచన చేయాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తుంది.
విధేయతను నేర్చుకోవాలి. విధేయతను నేర్చుకోవాలి. శ్రమల వలన విధేయత. ప్రభువారి అట్టి శ్రమలు, హింసలు, గాయాలు, మరణం పొందకపోతే, తన శరీరాన్ని, ప్రాణాన్ని, రక్తాన్ని కలవరి శిలువలో అప్పగించుకోకపోతే, ప్రభువే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేకపోతే మన గొప్ప రక్షణ వచ్చేది కాదు. ఆ పరలోక భాగ్యం మనకు అనుగ్రహించబడేది కాదు. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడండి ప్రభు. తండ్రికి విధేయుడయ్యాడు. తండ్రి, నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. ప్రభువుకు విధేయుడైన తండ్రి, ప్రభువుకు లోబడిన తండ్రి తను మరణ సమయంలో కూడా తన సర్వమును కూడా అప్పగించుకున్నాడు. ఎంత విధేయుడయ్యాడు ప్రభు. విధేయతను నేర్చుకున్నాడు శ్రమలలో. ఆయనకు తెలుసు హింసిస్తారు, బాధిస్తారు, దూషిస్తారని. అయినా మౌనం దాల్చి ఆయన నోరు తెరవలేదు. నోరు తెరవలేదు. మానవుడి జీవితం శాశ్వతం కాదు. ఈ రోజుల్లో ఆరోగ్యం ఉండవచ్చు, ఉద్యోగం ఉండవచ్చు, డబ్బు ఉండవచ్చు, అందం ఉండవచ్చు, ఉన్నతమైన స్థితిలో ఉండవచ్చు, పొలాలు, స్థలాలు, బలగం ఉండవచ్చు. ప్రభువులో ఒక విధేయతను నేర్చుకోకపోతే నష్టపోతావు. రక్షించబడ్డామనే భక్తి ముసుగులో చాలామంది విధేయత అంటే వారికి అర్థం కాదు. ప్రభువులో స్థిరపడ్డం అంటే, బలపరచబడ్డం అంటే, పూర్ణులుగా చేయబడ్డం అంటే వారికి అర్థం కాదు. మేమంటే, నేనంటే అసలు ఏంటి మా పరిస్థితి? మా పితరులు, మా తల్లిదండ్రులు, మా అన్నదమ్ములు, మా కుటుంబము, అసలు మేము ఏందనుకున్నావు? ఏమంటే ఏమనుకున్నావు? ప్రభు కంటే గొప్పవారిమా? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. విధేయతను నేర్చుకోవాలి. శ్రమల్లో కృంగిపోకూడదు. అనుభవపూర్వకంగా పేతురు గారు ఆ మాట చెప్తూ ఉన్నాడు. మరొక మాట చూడాడు. ఏబు గ్రంథం చూడండి, 23వ అధ్యాయం 10వ వచనం. ఏబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. అందరికి తెలిసిన మాట. ఆయనకు తెలియను. ఏమా నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. ఎవరికి తెలియదా? తెలియదు. ఎవరికి తెలియదు. నీకు తప్ప ఎవరికి తెలియదు. నీకు ఒకదానికే చెప్తున్నాను నేను. ఎవరికి చెప్పమాక. నీకు నాకే తెలిసేది. ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదా? అరే ఎవరికి చెప్పమాక. అక్క నీకు చెప్తున్నా. ఎవరికి తెలియదు. నీకు నాకే. ఎవరికి చెప్పమాక. నీకు తెలియదు. నడుచు మార్గం ఆయనకు తెలియను. నీ అడుగులు లెక్కించుట ఆయనకు తెలుసు. నీ పాదములను కలుగజేసిన వాడు, నీ సంచారములను ఆయన లెక్కించున్నాడు. నువ్వు నడుచు ప్రతి స్థలములలో దానికి తీర్పు దినమున లెక్క చెప్పాలి. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు లెక్క ఉంది. నువ్వు చూసిన ప్రతి చూపుకు లెక్క ఉంది. నువ్వు చేసిన ప్రతి పనికి లెక్క ఉంది. నువ్వు ఆలోచించిన ప్రతి ఆలోచనకు లెక్క ఉంది దేవుని దగ్గర. ఎవరికి తెలియదులే, ఎవరు చూడట్లేదులే అనుకుంటున్నావేమో. నేను నడుచు మార్గములు ఆయనకు తెలియదు. చెప్పండి. నేను నడుచు మార్గంలో ఆయనకు తెలియను. ఆయనకు తెలుసును. నేను ఫోన్లో మాట్లాడేది నీకెట్ట తెలుసు? ఆయనకు తెలుసు. నేను వీడియో కాల్ చేసింది ఆయనకెట్ట తెలుసు. బాధ్యత కలిగిన తల్లి తండ్రులు గమనిస్తూ ఉంటారు. కొంతమంది అజ్ఞానంగా ఉంటారు. తర్వాత సంగతి ఆయనకు తెలియను. నా నడతలను ఆయనకు తెలుసు. ఏ భక్తుడు అంటున్నాడండి?
తల్లి గర్భమందు నన్ను రూపించినవాడు, దిగంబరిగా ఈ లోకంలో జన్మింపచేసినవాడు, నన్ను బ్రతికించినవాడు, నాకు ఆయుష్నిచ్చినవాడు, నాకు సంతానాన్నిచ్చినవాడు, భార్యనిచ్చినవాడు, ఆస్తినిచ్చినవాడు, అంతస్తు ఇచ్చినవాడు, పనివారినిచ్చినవాడు, ఒక ఉన్నతమైన స్థితిలో తూర్పు దేశపు మనుషులలో మహాధనవంతుడిగా చేసినవాడైనా ఆయనకు మరుగైన స్థలం మరొకటి లేదు. నేను నడుచు మార్గములు చెప్పండి ఆయనకు తెలుసు. అయ్యా ఏమ్మా నాకు తెలియదన్ను అనుకుంటున్నావా? చాలామంది అంటే నాకు తెలియదన్ను అనుకుంటున్నావా, నాకు తెలియదు అనుకుంటున్నావా, నాకు అంతా తెలుసు అంటుంటారు కదా. ఏం తెలుసో చెప్పు, అప్పుడు చెప్తారు అన్నట్టు. నీకెట తెలుసు? తెలుసు. మనుషులకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. మనుషులు గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. మనుషులు గమనించవచ్చు, గమనించకపోవచ్చు. మన పరలోకపు తండ్రి ఆయనకు మరుగైన మరొక స్థలం లేదు. జాగ్రత్త. ఆయన అందరిని ఎరిగినవాడు, ఆయన అందరి అంతర్యం ఎరిగినవాడు. మన నోటికి మాట రాకముందు ఆయనకు తెలుసు. నేను నడుచు మార్గములన్నీ ఆయన వెరిగినవాడు. బా ఎంత మంచి మాట అండి. ఆయన వెరిగినవాడు. ఏబు భక్తుని గూర్చిన సంగతి, పిల్లల పరిస్థితులు తల్లిదండ్రులకు తెలుసా లేదా చెప్పండి. ఏమ్మా ఇటు చూడండి, నేను ఎంత చూడాలి. ఈరోజు అంగన్వాడీ లేదా, చెక్కీలు గుడ్డు పిండి పెట్టలేదా, అందుకే మా రక్తం తాగడానికి కూర్చున్నారు. సరే మౌనం ఉండాలి మీరు. వెరీ గుడ్. ఒకటే అల్లరి చేస్తున్నారమ్మా. మా మీటింగ్ మాది, మీ మీటింగ్ అట్ట చెప్పండి. అది ఒక ఇది పెద్ద సింగింగ్ టీము లాగా ముందు కూర్చున్నారు అంతా. మీరేందో సింగింగ్ టీములో ఉండి ప్రారంభం నుంచి అందరూ ఒకరొకరు మైకులు తీసుకుని పాడితట్టు. సరే వినండి, మౌనంగా ఉండాలి. దేవుని పిల్లల దయాల పిల్లలు మీరు చెప్పండి. దేవుని పిల్లలు అల్లరి చేయాలి, దయాల పిల్లలు అల్లరి చేస్తారు. ఇప్పుడు చూడాలి ఇక ఏమండి, సేవకులు పెద్దలు గమనించాలి, పరిచారకులు యవనస్తులు, వీళ్ళు దేవుని పిల్లలని చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా దేవుని పిల్లలు అల్లరి చేయరు, మౌనంగా ఉంటారు. దయ్యాల పిల్లలు ఏం చేస్తారు? అల్లరి చేస్తారు. మీరు దేవుని పిల్లలే కదా, వెరీ గుడ్. తేలిపోవాలి ఇప్పుడు. మౌనంగా ఉంటే దేవుని పిల్లలని మేము గుర్తిస్తాం, లేకపోతే మీరు దయ్యాల పిల్లలే అనుకుంటాం. దేవుని పిల్లలే కదా మీరు, అల్లరి చేయకూడదు. వెరీ గుడ్, మంచిది. ఇలా గమనించాలి. ఏబు భక్తుని జీవితంలో మనం చూస్తే ఏమన్నాడండి? మరొకసారి చదువుతారా? 23:10. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన మీదట సువర్ణముగా మారుతాను. బా ఎంత మంచి మాట అండి. ఆయన నన్ను శోధించిన మీదట సువర్ణంగా మారుతాను. నేను నడుచు మార్గంలో ఆయనకు తెలుసు. ఎలా శోధించాడు? కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు, పనివారు పోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, బూడిదలో కూర్చున్నాడు. ఇంతకంటే శోధన ఇంకేం కావాలి? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొనను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక. ఏదో చేయకూడని తప్పు చేశాడు, చేయకూడని పాపం చేశాడు. ఏదో వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం వీళ్ళ మీదకి వచ్చింది, అందుకే ఈ బాధలు అనుభవిస్తున్నారు అంటుంటారు చాలామంది. చేసిందంతా అనుభవించక ఎట్టుపోద్ది, అంతా కూడబెట్టుకున్నాడు, అనుభవించాడు, అనుభవిస్తున్నాడు అంటారులమ్మా, అంటారులే. చెప్పండి, వినండి. ఏందిరా ఈ బాధలు, ఈ సమస్యలు, ఇబ్బందులు, ఈ అక్కర్లు, ఈ అవసరతలు, ఈ నెమ్మది లేని స్థితి, ఈ అనారోగ్యత, ఈ పరిస్థితులు ఏంటి అని అంటే చేసిందంతా అనుభవించకపోక ఎటుపోద్ది? ఏబు ఏ నేరం చేశాడు, ఏబు ఏ తప్పు చేశాడు, ఏబులో ఏ తప్పు ఉంది, ఏ నేరం ఉంది, ఏ పాపం ఉంది? ఏబు ఏం చేయలేదంట. చూడన్నమాట, చూస్తే మంచిదేమో. ఏబు గ్రంథంలోనికి రండి.
వాక్యం వైపు మనసు పెడదాం. ఏబు గ్రంథం కీర్తనలకు వెనక భాగంలో ఉంటుంది. ముందే వస్తే తర్వాత కీర్తన వస్తుంది. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఏబు గ్రంథం 1వ అధ్యాయం చూస్తారా? 1వ అధ్యాయం ఇలా గమనించాలి. 1వ అధ్యాయం 22వ వచనం. ఈ సంగతులలో ఏ విషయములోనైనా ఏబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని అనలేదు. బా చూసారు, దేవుడు అన్యాయం చేశాడని అనలేదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. పనివాడు వచ్చాడు, నీ కుమారులు పోయారు, ఇంకొకడు వచ్చి కుమార్తెలు పోయారు, ఇంకొకడు వచ్చారు, ఎద్దులు పోయాయి, ఇంకొకడు వచ్చాడు, గాడిదలు పోయాయి, ఇంకొకడు వచ్చాడు, ఒంటెలు పోయాయి, ఇంకొకడు వచ్చాడు, నీ పనివారు పోయారు. ఇలా చెప్పగా ధైర్యంగా నిలిచాడు. నేను శోధించబడుతున్నాను. అర్థమైంది ఏమిటి? ఏబుయే తప్పు చేయలేదు. దేవుడు ఎందుకు నా కుమారులు లేకుండా చేశాడు, నా కుమార్తెలు లేకుండా చేశాడు, నా పశువులు, నా ఆస్తి, నా అంతస్తు, నా ఆరోగ్యం ఎందుకు పోయింది? దేవుడు ఎంత అన్యాయం చేశాడు. అసలు దేవుడు ఆడున్నాడు. దేవుడు ఎందుకు జరుగుద్ది అనలేదు. ఆలోచించేయాలి. ఈ విషయంలో ఏబు ఏ పాపము చేయలేదు. మరి ఎందుకు శోధించబడ్డాడు? ఎందుకు శ్రమ పెట్టబడ్డాడు? స్నేహితుల చేత ఎందుకు నిందించబడ్డాడు? భార్య చేత ఎందుకు దూషించబడ్డాడు? దేవుణ్ణి దూషించి చెప్పండి, మరణం కారదా? నోర్ముయ్ అన్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవద్దు. ఎవరు మాట్లాడినట్టు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవద్దు. దేవుడు చదువుతారా? 2వ అధ్యాయం 9వ వచనం. పిల్లారా గమనించాలి. 9వ వచనం చదువుతారా? వచ్చి ఉందువా దూషించి మరణము కమ్మను. అందుకు అతడు ఎంత మాట అన్నాడు అండి. ఈ రోజుల్లో మూర్ఖురాలని భార్య అని ఎవరన్నా అంటే ఉంటుంది. ఇంకా భర్త ఉంటాడు ఇంట్లో, అమ్మ ఉంటాడు చెప్పండి. నన్ను నువ్వు నీ ఇంటి 9 మూర్ఖురాలు. ఎవరు మూర్ఖురాలు? ఏం మాట్లాడుతున్నాడు అంటారు కదా. ఇంకా ఆమెకేంటంటే కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు, ఆస్తి పోయింది, ఒంటెలు, గాడిదలు, పశువులన్నీ పోయాయి, ఆరోగ్యం పోయింది. ఆమె బాధతో, ఆమె వేదనతో ఆమె ఉండి ఏందయ్యా ఈ పరిస్థితిని ఆమంటే, ఆ బాధలో ఈయన బాధపడేది కాకుండా, ఆమె బాధపడేది కాకుండా ఆమెను ఒక మాట అన్నాడు, మూర్ఖురాలా అన్నాడు. ఎవరు మూసుకుంది. మళ్ళా ఆమె ఇంకెక్క మాట్లాడినట్లేదు అక్కడ ఉందండి. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుతున్నా? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవద్దు. దేవుణ్ణి దూషించి చనిపోవాలా? నా దేవుణ్ణి దూషించమంటావా? నా దేవుడు ఔషిచ్చినవాడు, ఆరోగ్యాన్ని ఇచ్చినవాడు, సజీవ లెక్కలో ఉంచినవాడు. నా దేవుడు సర్వ సృష్టి నిర్మాణకుడు, సర్వ ప్రపంచములను కలుగ చేసినవాడు. నా దేవుడు సజీవుడు. నా దేవుణ్ణి నేను దూషించాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుకో. ఇంకెవరన్నా చదవండి అక్కడ. ఏమా పొలం పండినప్పుడు ఎంత సంతోషపడతారు కదా, డోక్రా డబ్బులు వచ్చినప్పుడు ఎంత సంతోషపడతారు, కట్టేటప్పుడు ఎంత బాధో, తీసుకున్నప్పుడు ఎంత బాధ ఉండదు. బుధవారాలు, శుక్రవారాలు, శనివారాల దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు. 10,000, 20,000, 30,000, 50,000, లక్ష తీసుకుంటారు. కట్టేటప్పుడు లేడని చెప్పు.
ఎన్ని బాధలు పాపం. తీసుకున్నప్పుడున్న సంతోషం కట్టేటప్పుడు అప్పుడు వచ్చి అడిగితే వాడి మీద ఎంత దౌర్జన్యం చేస్తారు కొంతమంది, ఎంత దౌర్జన్యం చేస్తారు. ఇష్టంలేపో నువ్వు కాబట్టి తెగిచ్చావు అని. లోకంలో ఎవరు అప్పియట్లేదా? ఎవరున్నాయి? ఇదేంట్రా బాబు, వారు మైండ్ పోద్ది అసలు, అయోమయంగా ఉంటారు. ఎవరు నాయన ఇట్టటి వాళ్ళకి ఇవ్వకూడదని అనుకుంటాడు, కానీ మళ్ళీ కొంతమంది కూడా ఇవ్వరేమని. సరేలేమ్మా అంటే అట్టమ్మా 50,000 ఇవ్వాలి, ఒక్క కంతు కట్టావు. వాడికి నేను కూడా నువ్వన్న మాట వాడంటే వాడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వవని నువ్వేమన్నా తల ఉంచుకుంటాడు. ఎందుకు? పాపం ఆ 50,000 తీసుకోవడం కొరకు అనమాట. సరేలేమ్మా అసలు ఎప్పుడు ఇస్తావు పట్టాడు. సమర్రాపా పండుగుతా అంటే ఎరుగొడి ఎరండి పడేస్తామంట. సరేనమ్మా సోమవారంలో వస్తానమ్మా, ఉదయం రమ్మంటారు సార్, ఎప్పుడు వస్తారు రాపా పడేస్తాం. కానీ ఏమేమి పెట్టుకొని ఉంటామేంటి? చూశారండి ఎంత దౌర్జన్యమో, ఎంత దౌర్జన్యమో, ఎంత దౌర్జన్యమో. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుకో, యథార్థతను వదలకుందా. ఏంటయ్యా, ఏం దేవుడయ్యా, ఏంటి నీ యథార్థత? భక్తి భక్తి భక్తి, ప్రార్థన ప్రార్థన ప్రార్థన, శృతి శృతి శృతి, ఏంటిది? మొదటి అధ్యాయంలో శృతి కూడిక పెట్టాడు. కొడుకులు, బిడ్డలు, పనివారు, ఆస్తి, ఆరోగ్యం పోతే కూడిక పెట్టాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని, యెహోవా నామమునకే శృతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ చూసేమో కడుపులో మండిపోయింది. ఏంది ఈ మీటింగ్ ఏంది? ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాం. ఏంటి మీటింగ్ అంటే, అమ్మ వినండి, అబ్బాయి ఫెయిల్ అయ్యాడని పెట్టామంట. ఫెయిల్ అయితే మీటింగ్ పెడతారా చెప్పండి? ఫెయిల్ అయితే పాస్ అయితేనే బెటర్, ఫెయిల్ అయితే ఏం పెడతారు ఇక చెప్పండి. ఇక గందరగోళమైన పరిస్థితి. ఇంకేమైనా చూడండి, అక్కడ చదవండి. ఎక్కడున్నాం? 2వ అధ్యాయంలో ఉన్నాం. ఏ విషయమందు? నోటి మాటతోనైనను పాపము చేయలేదు. అమ్మా నోటి మాటతో పాపము చేయలేదు. ఈ సంగతుల్లో ఏ విషయమందైనను ఏబు పాపము చేయలేదు. మొదటి అధ్యాయంలో ఏమన్నాడు? దేవుడు అన్యాయము చేశానని అనలేదు అన్నాడు. ఇక్కడేమన్నాడు? ఏమన్నాడు చెప్పండి? నా అడుగు జాడలను నీవు లెక్కించి ఉన్నావు. నేను శోధించబడిన మీదట చెప్పండి సువర్ణముగా మారేదను. శోధించబడిన మీదట సువర్ణముగా మారేదను. అబ్బా ఎంత అద్భుతమైన మాట అండి. ఏమ్మా పరిశుద్ధంగా ఉండి, పవిత్రంగా ఉండి, యథార్థంగా ఉండి, యోగ్యంగా ఉండి, నమ్మకంగా ఉండి నువ్వు శోధించబడితే అధైర్యపడవద్దు. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా భక్తి ఉండాలి జాగ్రత్త. ఆస్తి ఉన్నా లేకపోయినా భక్తి ఉండాలి జాగ్రత్త. పొలాలు, స్థలాలు, మిద్దెలు, మేడలు ఉన్నా లేకపోయినా భక్తి ఉంటే చాలు, యథార్థత ఉంటే చాలు. అన్ని పోయాయి, నా దేవుడు ఉంటే చాలు నాకు. ఏబు నిర్ణయం అదే. సాతానుడు పారిపోయాడు ఏబుని చూసి. ప్రభుతో అన్నాడు సాతానుడు, ఆ భక్తునితో నేను పోరాటం చేయలేనయా, నేను వెళ్ళిపోతున్నానని చెప్పిందంట. వాడు వెళ్ళిపోయాడు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించండి. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పిల్లారా గమనించాలి. శ్రమలలో స్థిరత్వం, శ్రమలలో విధేయత, శ్రమలలో 3వ మాట సువర్ణముగా మారుట. సువర్ణముగా మారుట, సువర్ణముగా మారుట. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి. 2వ అధ్యాయం 10వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 10వ వచనం. 2:10. కలుగుచున్నవో మహిమకు శ్రమల ద్వారా సంపూర్ణుడుగా చేయుట ఆయనకు తగును. శ్రమల ద్వారా సంపూర్ణత్వం. ఏమ్మా, ప్రార్థన చేసుకోకుండా ఎన్ని రోజులు పడుకోలే, నిద్రపోయేటప్పుడు దేవుడా కాపాడాయా. అప్పుడు దాకా సీరియల్ చూసి సినిమాలు చూసి గంటలు గంటలు చూసి టైం ఏంది, ఇంత అయిపోయింది, అయ్యో అప్పుడు 12 అయింది, 12 అయిందే, పడుకోపోతే పొద్దున మళ్ళీ లేయాలి. అప్పుడు నువ్వు 1-2 గంటలు సీరియల్ సినిమాలు లేదు సెల్ ఫోన్ చూసి పడుకు, యేసు ప్రభువా కాపాడా, నువ్వు కాపాడు, ఆమె పడుకుంటున్నా. ఇంకా అదే మాటలెక్క. చూసారండి, జాగ్రత్త. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రభు పాదాల చెంత నువ్వు చేరితే, ప్రభు పాదాలు పట్టుకుంటే నువ్వు సంపూర్ణులుగా చేయబడాలి. వినండి, సమస్తాన్ని సంపాదించుకున్నాడు యాకోబు. సమస్తాన్ని సంపాదించు, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, మందలు ఉన్నారు, పనివారులు ఉన్నారు అని ఉన్నాయి. ఆదికాండం 32వ అధ్యాయంలో ప్రభు పాదాలు పట్టుకున్నాడు. యాకోబు నన్ను విడిచిపెట్టు, తెల్లవారు నేను నిన్ను ఎడవనయ్యా, నీవు నన్ను ఆశీర్వదించుతనే తప్ప. ఏంటయ్యా, భార్యలు ఉన్నారు, పిల్లలున్నారు, మందలున్నాయి, పనివారు ఉన్నారు, ఆస్తి అంతా ఉంది, ఇంకేం ఆశీర్వాదం కావాలి నీకు? ఈలోక ఆశీర్వాదం అంటే అదే కదా, పొలాలు, స్థలాలు, డబ్బు, ఆస్తి, అంతస్తులు, పిల్లలు, డిపాజిట్స్, ఇవే కదా. ఏ ఆశీర్వాదాలు కావాలి? ఏ ప్రభు పదాలు, నేను సంపూర్ణుని కావాలయ్యా, నేను సంపూర్ణుని కావాలి. నెమ్మది లేదు భార్యల వలన, నెమ్మది లేదు పిల్లల వలన, నెమ్మది లేదు మామ వలన, నెమ్మది లేదు పనివారు మందల వలన. నీ వద్దనే సంపూర్ణత ఉంది. 20 సంవత్సరములు ఇబ్బంది కొలమిలో పుటము వేయబడ్డానయా. 20 సంవత్సరములు నా కనులకు నిద్ర దూరమైంది, ఎండకెండాను, మంచుకు తడిశాను. నెమ్మది లేని జీవితాలు 20 సంవత్సరాలు నేను అనుభవించాను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు లేవు, ఆత్మ సంబంధమైన దీవెనలు లేవు. 1 గంట నీ పాదాలు పట్టుకోలేకపోతున్నా, 1 గంట దైవ గ్రంథాన్ని చదవలేకపోతున్నా, పరిశుద్ధతను కోల్పోయా, పవిత్రతను కోల్పోయా, యథార్థతను కోల్పోయా, బైబిల్ స్టడీకి రాలేకపోతున్నా, విజ్ఞాపనకు రాలేకపోతున్నా, ప్రార్థన కొడుకు రాలేకపోతున్నా, ఆదివారపు ఆరాధన కూడా రాలేకపోతున్నా. ఇది ఎన్నుకోబడతాను కదా. ఇది ఆత్మీయంగా దిగజారిపోవుట కాదా? ఏ ఆశీర్వాదాలు కావాలి నీకు? ఏ దీవెనలు కావాలి నీకు? నన్ను దీవించాయా, నన్ను వదిలిపెట్టు. ప్రభు పాదాలు పట్టుకున్నాడు, ప్రభు పాదాలను ఆశ్రయించాడు, ప్రభు సహాయాన్ని కోరుతా ఉన్నాడు. ఓచే భక్తుడు చెప్తాడు, కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలా యాకోబు? నీ పేరేంటి? ఏమన్నాడు చెప్పండి? నీ పేరేంటి? ఏమా నీకు ఆలోచన వచ్చిందా? ఇదే మాట 20 సంవత్సరాల కిందట ఒక ఆయన అన్నాడు, నీ పేరేంటి అని అడిగాడు. నీ పేరేంటని అడిగాడు. ఎవరైనా యాకోబును నీ పేరేంటని అడిగిన వ్యక్తి ఎవరు? మాకేం తెలుసు అండి,
మా ఊళ్ళో యాకోబుని ఎవరు అడగలేదు అంటారా? కన్న తండ్రి అడిగాడు. తల్లి మాట విని భోజన విషయంలో తండ్రిని మోసం చేయడానికి వెళ్తున్న స్థితిలో ఉండగా ఏశావు అని చెప్పన్నాడు. చెప్పని తల్లి చెప్పింది. వెళ్ళాడు. ఏం పేరు అయినా ఏశావు అన్నాడు. నీ పేరేంటి? ఏశావు. ఇప్పుడు ఫోన్లో అంతా అబద్ధమేగా. ఇక్కడుండి గిద్దలూరులో ఉన్నా, ఇక్కడే ఉండి ఖమ్మంలో ఉన్నా, ఇక్కడుండి మార్కాపుల్లో ఉన్నా, ఇప్పుడే గుంటూరులో ట్రైన్ ఎక్కే. అంత అబద్ధం. ఫోన్లు వచ్చిన తర్వాత అబద్ధాలు ఎక్కువైనాయి. అసలు అందరు కాదు, కొందరు. ఆలోచన చేయాలి. నీ పేరేంటి అని అడక్క, నా పేరు చెప్పండి ఏశావు అన్నాడు. తండ్రికి అబద్ధం చెప్పగలిగాడు, కానీ పరలోకపు తండ్రికి అబద్ధం చెప్పలేకపోయాడు. తండ్రిని మోసం చేయడానికి అన్న పేరు చెప్పాడు. తల్లి మాట అయినా. నీ పేరేంటి? ప్రభుత్వ అన్నాడు, నా అన్నను మోసం చేసినవాడు మోసగాన్నయ్యా, నా తండ్రిని మోసం చేసిన వాడను. దానికే పనిష్మెంట్గా చేసిన శిక్షకు ప్రతిగా 20 సంవత్సరములు ఇబ్బంది కొలిమిలో ఎండకు వెండి వానకు తడిచాను, మంచుకు తడిచిపోయా. ఆకలి తోలమటించిన దినాలు ఎన్నో ఉన్నాయి. నెమ్మది శాంతి సమాధానం లేని దినాలు ఎన్నో ఉన్నాయి. ఏం పేరు? మోసగాడిని. యాకోబు, నీ పేరు మోసగాడు కాదు, ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ దేవునితో పోరాడేవాడు. ఎంత అద్భుతమైన మాట అండి. పూర్ణులుగా చేస్తాడు. యాకోబు రూపాంతరం చెందాడు. 28వ అధ్యాయంలో బేతేలు అనుభవం, ఆదికాండం 32వ అధ్యాయంలో పెనువేలు అనుభవం. ప్రభుతో వాగ్దానం చేశాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన వాగ్దానాన్ని పొందాడు. 32వ అధ్యాయంలో పరిపూర్ణతలో నుండి పరిపూర్ణతలోనికి వచ్చాడు. 35వ అధ్యాయంలో 35వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో చేసిన వాగ్దానం నెరవేర్చలేదు, నష్టపోయాడు. కుమార్తె వలన, కుమారుల వలన వేడ్చాడు, దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. ప్రభు లే అన్నాడు. లే, తిరిగి వెళ్ళు బేతేల్, దేవుని మందిరం. హేల్ బేతేల్, మందిరానికి వెళ్ళవయ్యా. ఎక్కడైతే నిలిచి, ఎక్కడైతే రాయిని నిలబెట్టి ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదని నువ్వు ఆలోచన చేసి ప్రభు నీకు చూపించాడు. భూమికి ఆకాశమునకు ఒక నిచ్చెన వేయబడి దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. మత్స్య కుమారుని గురించిన ప్రవచనం. అక్కడికి వెళ్ళు. ప్రభు ప్రత్యక్షమై ప్రభు నీతో మాట్లాడిన స్థలం. రూపాంతరము చెందు, పరిపూర్ణత కలిగిన వాడిగా ఉండవు. మా ఏంటంట? పరిపూర్ణతలో కలిగిన వాడిగా ఉండాలి. మరోసారి చదువుతారా? 2 ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 2:10. ఎవరి నిమిత్తము సమస్తం ఉన్నదో, ఎవని వలన సమస్తము కలుగుచున్నదో ఆయన అనేకులైన కుమారులు మహిమకు తెచ్చుచుండగా వారు రక్షణకర్తను శ్రమల ద్వారా పూర్ణులుగా లేదు సంపూర్ణులుగా చేయుట ఆయనకు తగును. సంపూర్ణులుగా చేయుటకు ఆయనకు తగును. రక్షణ ద్వారా సంపూర్ణులుగా చేయుటకు ఆయనకు తగును. నష్టపోయానని చెప్తే, అమ్మా అయ్యా నష్టపోయానని చెప్తే,
ఆత్మీయంగా నష్టపోయా, పరిశుద్ధతలో నష్టపోయా, పవిత్రతలో నష్టపోయా, యథార్థతలో నష్టపోయా, వాక్యధ్యానంలో నష్టపోయా, ప్రార్థనలో నష్టపోయా, సంఘ సహవాసంలో నష్టపోయా. నాకు అర్థమైంది నా ఎన్నుకబాటుతాను, నా లోపం, నాలో నా శ్రద్ధ, నిర్లక్ష్యం. ప్రభు పాదాలు పట్టుకుంటే సంపూర్ణంగా చేస్తాడు. ప్రభు ఎలా చేస్తాడు చెప్పండి? సంపూర్ణులుగా చేస్తాడు. శ్రమల ద్వారా సంపూర్ణుడుగా చేయుటకు ఆయనకు తగును. ఈ శ్రమల్లో బయటపడతానా? ఈ సమస్యల్లో బయటపడతాను? ప్రభువుకు తగును. ప్రభుకు కావాల్సింది పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, యోగ్యత. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన ఆశీర్వాదిస్తాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలా, భూ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలా? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. శ్రమల వలన స్థిరత్వం, శ్రమల వలన విధేయత, శ్రమల వలన సంపూర్ణుడుగా చేయుట, సంపూర్ణంగా రక్షించబడుట. ఒక్క మాట చూడండి, మిమ్మల్ని వదిలిపెడతానికి. చూడండి, ఒక్క మాట చూడండి, వదిలిపెడతాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. 8:17 చూస్తారా? చాలా విషయాలు చెప్పాలని సిద్ధపడి వచ్చాను, కానీ సమయము లేదు కనుక దాడిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. పిల్లలమైతే వారసులు. అమ్మా, మనం పిల్లలమైతే ఎవరని చెప్పండి? దేవుని పిల్లలైతే వారసులు. వారసుల అది మంచి మాట అండి. పిల్లలమైతే వారసుల. పనివాడు గొప్పోడా, వారసుడు గొప్పోడా చెప్పండి? అమ్మా నోరు తెరవండమ్మా, ముగిస్తానన్నాగా. అన్ని సంతోషానికంటే ముగిస్తానన్న మాట సంతోషం కదా. వినండి వినండి, పనివాడు గొప్పోడా, వారసుడు గొప్పోడా చెప్పండి? అర్థమయ్యే భాషలు చెప్పనా? పనివాడు గొప్పోడా, కుమారుడు గొప్పోడా? మీరు పిల్లలైతే తన్నెందరు అంగీకరించెదరో అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరూ దేవుని కుమారులయ్యే అధికారాన్ని ప్రభు ఇచ్చాడు. దేవుని కుమారులయ్యే అధికారం. మీరు కుమారులైతే వారసులు. వారసత్వం, దేవుని వారసులం, పరలోక నివాసులం. అందుకే ప్రభు రాజులుగా చేశాడు, యాజకులు చేశాడు, దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. రాజులుగా, యాజకులుగా చేశాడు. దేవుని వారసులం. ఎవరని చెప్పండి? దేవుని వారసు. ఇలా చెప్పనా? శ్రమల వలన స్థిరత్వం, శ్రమల వలన విధేయత, శ్రమల వలన సువర్ణంగా మారుట, శ్రమల వలన సంపూర్ణంగా చేయబడుట, శ్రమల వలన దేవుని వారసులం. 5 మాటలు ఒకసారి చెప్తారా? ముగించుకుందాం. 5 మాటలు ఒకటి చెప్పండి. శ్రమల వలన ఏంటి? స్థిరత్వం. శ్రమల వలన ఏంటి? విధేయత. శ్రమల వలన ఏంటి? సువర్ణంగా మారుట. శ్రమల వలన ఏంటి? సంపూర్ణుడిగా చేయబడ్డాం. శ్రమల వలన ఏంటి చెప్పండి? క్రీస్తుతో వారసులం. క్రీస్తుతో వారసు. తలలోంచండి, కాలు ముడి ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలను ఆశ్రయిద్దాం. ఎందుకు శ్రమలు వస్తున్నాయి? శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నావు? శ్రమలలో విజయం ఉందా? శ్రమలలో ఓడిపోతున్నావా? శ్రమలలో కృంగిపోతున్నావా? శ్రమలలో చేతగాని వ్యక్తిగా ఉన్నావా? ఎందుకీ బ్రతుకు, ఎందుకీ జీవితం, ఎందుకీ కుటుంబం, ఎందుకీ శ్రమలు? నాకు మరణమే శరణం అనుకుంటున్నావా? ఈ కూడికల్లో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిజమే నాయన, నేను చేతగాని వ్యక్తి అయితే, శ్రమలలో కృంగిపోతే చేతగాని వాడనైపోతాను.
శ్రమలలో నువ్వు స్థిరపడాలి, దేవుని ఉద్దేశం. శ్రమలలో విధేయతలు నేర్చుకోవాలి, దేవుని ఉద్దేశం. శ్రమలలో సువర్ణంగా మారాలి, దేవుని ఉద్దేశం. శ్రమలలో సంపూర్ణం కావాలి, దేవుని ఉద్దేశం. శ్రమలలో క్రీస్తు వారసుడివి కావాలి. శ్రమల వలన నేర్చుకోవాలి. కృంగిపోకూడదు, కృంగిపోకూడదు. శ్రమలలో నువ్వు నేర్చుకోవాల్సింది స్థిరత్వం, శ్రమలలో నేర్చుకోవాల్సింది విధేయత, శ్రమలలో నేర్చుకోవాల్సింది సువర్ణత్వం, శ్రమలలో నేర్చుకోవాల్సింది సంపూర్ణత్వం, శ్రమలలో నేర్చుకోవాల్సింది క్రీస్తు వారసులుగా. నన్నేమి చేయలేవు. ఏబు శ్రమలను అనుభవించాడు. శ్రమలు ఏబునేం చేయలేకపోయాయి. యేసేపును శ్రమలేం చేయలేకపోయాయి. తన జీవిత అనుభవాల నుండి పేతురు భక్తుడు ఇలా రాశాడు: మిమ్మల్ని స్థిరపరుస్తాను, పూర్ణులుగా చేస్తాను, బలపరుస్తానని ప్రభు చెప్తున్నాడు. ప్రభు నన్ను అలా చేశాడు. ఇంకెవరైనా పడిపోయి ఉన్నావా, జారిపోయి ఉన్నావా, తొట్టిల్లున్నావా? నీలో హృదయంలో దాగి ఉన్న పాపాన్ని బట్టి, దేవునికి విరోధమైన పాపాన్ని బట్టి శోధించబడుతున్నావా? శ్రమ పెట్టబడుతున్నావా? నీ పాపమేంటి? త్రాగుబాతువా, దొంగవా, వ్యభిచారివా, నామకార్థ క్రైస్తవుడివా, పేరుకే నమ్మావా? హృదయములో, బ్రతుకులో, జీవితంలో మార్పు లేకుండా భక్తి ముసుగులో దేవునికి విరోధమైన అపవిత్రత కలిగిన వ్యక్తిగా జీవిస్తున్నావా? నీ పాపాన్ని గుర్తెరుగు. తల్లి, బాబు, అయ్యా, నీ అపవిత్రతను చెడుకొని గుర్తెరుగు. ఒప్పుకొని విడిచిపెట్టు. నేను దేవుని చేత శోధించబడుతున్నాను అనకూడదు. నేను రక్షించబడ్డా, నేను బాప్తిసం తీసుకున్నా, నేను విశ్వాసిని. ఎన్ని శ్రమలయ్యా, ఎన్ని బాధలయ్యా, ఎన్ని ఇబ్బందులయ్యా, ఎంత అనారోగ్యతయ్యా, నెమ్మది లేదయ్యా, ఎందుకు ఈ బ్రతుకనొద్దు. జాగ్రత్త. శ్రమలలో స్థిరంగా ఉండు. శ్రమలలో విధేయతను నేర్చుకో. శ్రమలలో సువర్ణంగా మారుతావు. శ్రమలలో సంపూర్ణంగా మారుతావు. క్రీస్తు వారసుడవుతావు. లోపాన్ని ఒప్పుకో. బలహీనతను ఒప్పుకో, విధేయతను ఒప్పుకో. ఇంకెవరైనా మారు మనసు పొందని వారు ఉన్నారా? రక్షణ పొందని వారు ఉన్నారా? ప్రభు హృదయంలో చేర్చుకున్న వారు ఉన్నారా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నా ప్రియ సోదరుడా, సోదరి, ఇదే రక్షణ దినం. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపం నాకు అర్థమైంది, నా పాపాలు క్షమించండి, నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేసుకోండి అని చెప్పండి. ఎంత ఘోర పాపినని ప్రభు క్షమిస్తాడు. సూక్ష్మములో మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు ఒక మంచి తీర్మానం, నమ్మని వారు ఆత్మరక్షణ తీర్మానం చేసి ఆయన మహిమలో ముందుకు సాగాలని ప్రభు పేరిట ఒక సేవకుడిగా తెలియజేస్తున్నాను. యేసు ప్రభు నమ్ముకోవాలని ఈ కూడికలో ప్రభు నీతో మాట్లాడితే, ఈ కూడిక అయిపోయిన అనంతరం ధైర్యంగా ముందుకు వచ్చి నాతో కలవండి. మీ కొరకు కొన్ని మాటలు చెప్పి చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాం. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, మీరంతా నమ్మదగిన దేవుడు. నీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రం. గత 2 సంవత్సరాల నుంచి జరిగిస్తున్నా ఈ పరిచర్యను బట్టి మీకు స్తోత్రం. చేరి వచ్చిన మా ప్రియులందరిని బట్టి నీ సన్నిధికి వస్తున్నాం. శ్రమల వలన ఏ రీతిగా మేము జీవించాలో నీ లేఖనాల్లో మాకు తెలియజేశారు. మీకు భక్తుల జీవితాలను మా ముందు పెట్టారు. మీకు స్తోత్రాలు. యోసేపు జీవితం, ఏబు జీవితం, యాకోబు జీవితం, అవును తండ్రి, మేము అవలంబించుకొని అనుసరించి ఆచరించి నీ కృపా మహిమ కీర్తి కలిగించి వనడాన్ని కృప అనుగ్రహించండి. నమ్మిన ప్రతి బిడ్డ నమ్మామని చెప్పుకుంటూ ఏ బలహీనత, లోపం, అవిధేయత కలిగి ఉన్నారో ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. నేను నమ్మని వారు నమ్ముకోవడానికి సహాయం చేయండి. నా తండ్రి, నాయన, శ్రమలలో స్థిరత్వం, శ్రమలలో విధేయత, శ్రమలలో స్వర్ణంగా మారట, శ్రమలలో శ్రమలుగా నీ వారసులు అవడానికి నీ కృపను దయపాలన చేయమని
ప్రతి బిడ్డను బలపరచండి. రాలేక వెనుకబడిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నమ్మని వారు మారు మనసు పొంది నేను అక్కడ సిద్ధపడేదని అనుగ్రహించు. ప్రతి బిడ్డ హృదయాలలో ఒక మంచి తీర్మానం కలిగి నా తండ్రి ఈ కూడికలను బయటకు వెళ్ళడానికి రూపాన్ని సంఘాన్ని దీవించండి. శావకుడు, పెద్దలు, పరిచారకులు, విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి. నానాటికి సంఘంను అభివృద్ధి చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని నీ ఆత్మలో ఉన్న కార్యాలు ఈ సంఘంలోని కృపలో జరిగించి మయంపరచబడమని నాయన ప్రారంభం నుండి ఇప్పుడు వరకు మీరు కృప చూపించి మీరు పలికిన వాక్కులను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసేందుకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న మాటలు మీ మనసులో ఉంచండి. ప్రభు నమ్మిన వారు ఒక మంచి తీర్మానం చేసుకోండి. ప్రభు నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపించబడిన వారు ఈ కూడికి పనంతరం నన్ను వచ్చి కలవండి. చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. బెందుకోమన్నారు.